సైకలాజికల్ ఇష్యూస్కి మీరు నీడిల్తో పొడిస్తే అది హౌ డస్ ఇట్ క్యూర్? ఇక్కడ నేచర్ కానీ ఏది కానీ ఏం లేదనమాట. అంటే ఒక 1 మినిట్ ఒక నీడిల్ మీరు పెట్టడం వల్ల సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు సార్, ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాఫీ టీ వద్దు, స్మోకింగ్ మానేయాలి, నాన్ వెజిటేరియన్ తినాలి తినకూడదు, ఇట్లాంటి రూల్స్ ఉంటాయా దీనికి? ఉంటుంది మ్యామ్. ఇనిషియలీ వీఆర్ టెల్లింగ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ అక్యుపంక్చర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? 100% లేదు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేసుకుంటారు సార్. కరెక్ట్. టిపికలీ ఇవి మీరు అంటే పెయిన్ మేనేజ్మెంట్ నుంచి సైకలాజికల్ ఇష్యూస్ వరకు దేర్ ఇస్ అ లాట్ యూ కెన్ డూ కదా సార్ దీనిలో. 100%. అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ సార్, సైకలాజికల్ ఇష్యూస్కి మీరు పిన్నుతో పొడిస్తే, నీడిల్తో పొడిస్తే అది హౌ డస్ ఇట్ క్యూర్? మన క్యారెక్టర్స్ అనేది ఇట్స్ నాట్ అ బాండ్ నేచర్ మ్యామ్. ఇట్స్ కమ్స్ త్రూ అవర్ ఆర్గన్స్. ఇప్పుడు నేను మీకు కొంత కంపాషన్ హ్యాపీగా ఉంటున్నాను, నా హార్ట్ బాగుంటుందన్నమాట. నేను చాలా బ్యాలెన్స్గా ఉంటున్నాను, ఫుల్ఫిల్గా ఉంటున్నాను, నా స్టమక్ బాగుంటుందన్నమాట. నేను కొద్దిగా స్పిరిచువాలిటీలో చాలా బాగుంటున్నాను, ఐఎమ్ అక్సెప్టింగ్ ద ట్రూత్, ఐఎమ్ హానెస్ట్గా ఉంటున్నాను, నా లంగ్స్ బాగుంటుంది. దెన్ ఐఎమ్ బ్రేవ్ అండ్ విస్టమ్, డూ అచీవ్ మోర్ థింగ్స్, నా కిడ్నీ బాగుంటుంది, నాకు కొద్దిగా బ్రేవ్నెస్ ఉంటుంది, భయపడను, ఐఎమ్ జస్ట్ బ్రేవ్, ఐఎమ్ కాంపిటేట్, అట్లా మెంటాలిటీ ఉంటుంది, మన లివర్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఈ బ్యాలెన్స్ ఇది గుడ్ క్యారెక్టర్స్ అనమాట. ఎప్పుడు ఈ గుడ్ క్యారెక్టర్ హ్యాపీనెస్, సారో అంటాము, కొద్దిగా స్పిరిచువాలిటీ, కంపాషన్ అంటాము, ఇదన్నీ ఎప్పుడు మారుతుందంట మాల్ ఫంక్షన్ అయినప్పుడు. సేమ్ పర్సన్, ఇట్స్ నథింగ్ బట్ 2 sides ఆఫ్ సేమ్ కాయిన్ లాగా. నేనే ఆరోగ్యంగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ మై ఆర్గన్, నేనే అనారోగ్యంగా అయిపోతున్నాను బికాస్ ఆఫ్ మై ఆర్గన్. ఇక్కడ నేచర్ కానీ ఏది కానీ ఏం లేదనమాట. ఇఫ్ ఐ టేకింగ్ ద గుడ్ డయట్, ఇట్స్ మై బికాస్ ఆఫ్ మై ఇన్నర్ ఆర్గన్. ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ ద వర్స్ట్ డయట్, ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ మై ఇన్నర్ ఆర్గన్. బికాస్ ఇట్స్ నథింగ్ బట్ క్యారెక్టర్, యు నో మ్యామ్. దాన్ని మీరు నాడితో పట్టి మీరు తెలుసుకుంటారు ఏ ఆర్గన్ మాల్ ఫంక్షన్ అవుతుందో దాన్ని బట్టి మీరు అక్యుపంక్చర్ చేస్తారు. దిస్ ఈస్ ద యూనిక్నెస్ ఇన్ దిస్ క్లాసికల్ అక్యుపంక్చర్ మ్యామ్. వీఆర్ డూయింగ్ ద క్లాసికల్ అక్యుపంక్చర్. ఇట్స్ అ సింగిల్ నీడిల్ అంటున్నాము, సింగిల్ మినిట్ అంటాము. అంటే ఒక 1 మినిట్ ఒక నీడిల్ మీరు పెట్టడం వల్ల మొత్తం వాళ్ళకి వ్యాధి సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు సార్. ఇమీడియట్గా తెలిసిపోతుంది. అక్యూరసీ అండి, అక్యూరేట్గా ఒక రాయిలో ఒక మ్యాంగో కొట్టినట్టు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఎయిమ్ చేసి పెట్టినప్పుడు 100%. ఎన్ని రోజుల్లో దే విల్ నో ద డిఫరెన్స్ సార్? సమ్ పీపుల్స్ అవి ఇమీడియట్లీ తెలిసిపోతుంది, సమ్ పీపుల్ అవి వీక్, సమ్ పీపుల్ అవి 15 days. బట్ తెలిసిపోతుంది. అదే చెప్తున్నాను మేము, ఇక్కడ క్యూర్ ఇస్ ష్యూర్ అంటున్నాం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ అ లాంగ్ మెడికల్ హిస్టరీ. అంటే క్రానిక్గా ఎప్పటి నుంచో నాటుకుపోయిన ప్రాబ్లమ్స్ అయితే వాటిని తీయడానికి, ఎలిమినేట్ చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ని టైం పడుతుంటున్నారు. ఎస్, టైం పడుతుంది. దెన్ ఇఫ్ పేషెంట్స్ ఆర్ కోఆపరేటివ్, సార్ నేను కోఆపరేట్ చేస్తాను, అన్నీ తిరిగి వచ్చేసాను, మీరే గది, ఇక్కడే తగ్గాలి, వేరే నాకు దారి లేదనే వాళ్ళకు చాలా తొందరగా క్యూర్ అవుతుంది. బికాస్ దే ఆర్ విల్లింగ్లీ కమ్స్ టు అస్. సపోజ్ మీరు ఉంటున్నారు, మీ ఫ్రెండ్ బలవంతంగా పంపిస్తున్నారు, ఇట్ విల్ టేక్ సమ్ టైం బికాస్ దే డోంట్ హ్యావ్ మైండ్ ఇంకా అగ్రి అవ్వలేదు కాబట్టి, అక్సెప్ట్ అవ్వట్లేదు కదా మేడం. ఇంత హోలిస్టిక్ సైన్స్ కదా ఇది. ఈ హోలిస్టిక్ సైన్స్లో మరి మీకు నిర్దిష్టంగా కాఫీ టీ వద్దు, లేకపోతే అలవాట్లు ఉన్న వాళ్ళు, తాగుళ్ళు అంటే అలవాట్లు ఉన్న వాళ్ళు తప్పకుండా మానేయాలి, స్మోకింగ్ మానేయాలి, నాన్ వెజిటేరియన్ తినాలి తినకూడదు, ఇట్లాంటి రూల్స్ ఉంటాయా దీనికి? ఉంటుంది మ్యామ్. ఇనిషియలీ వీఆర్ టెల్లింగ్, సమ్ పీపుల్ అక్సెప్టెడ్. కొద్దిగా అడమెంట్గా ఉంటారు, చాలా అడిక్ట్ అయిపోయే వాళ్ళకి ఆటోమేటిక్లీ దే విల్ గివ్ అప్. సో యూ డోంట్ ఫోర్స్ దెమ్. ఎస్, ఇనిషియలీ వీఆర్, ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్. అన్ని తినకూడదు, తాగకూడదని బుక్లెట్గా చెప్పింటున్నాము. వీ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. యూట్యూబ్ లింక్ ఇచ్చేస్తాము, పర్టికులర్ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్, వన్ పర్టికులర్ టైంలో వాళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తున్నారు. సార్ నేను స్మోక్ చేశాను, నానే తెలియట్లేదు, ఇప్పుడు నచ్చట్లేదు, తీసేసాను, డ్రింక్స్ మానేసాను, తొందరగా తినేస్తున్నాను. బట్ పర్సనలీ సార్ మీకు ఏమనిపిస్తుంది, నాన్ వెజిటేరియన్ అండ్ ఇప్పుడు ఉన్న అడల్టరేటెడ్ ఫుడ్ అన్నిటిలో హార్మోన్స్, అన్నిటిలో యాంటీబయాటిక్స్, అన్నిటిలో ఇంకా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవైతే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం వైద్యంలో ఒక మాట చెప్తున్నాము, తినే ఆహారం రోగం లేదు, తినే విధం రోగం అంటున్నాం. ఓహో. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు బాగానే ఉంటున్నారు,
మోస్ట్లీ వెస్టర్న్ సైడ్ చూడండి నాన్ వెజ్ తింటున్నారు. బట్ తినే విధమేంట వీ షుడ్ నాట్ ఆడ్ మోర్ ఇంగ్రీడియంట్. ఒక మాట ఒక క్లాస్లో స్టూడెంట్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నాను. దిస్ ఓసో సైజ్ రజనీ ఓసో సైజ్ ఏం చెప్పారంట, ఈటింగ్ నాన్ వెజ్ ఇస్ నాట్ అ సిన్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. ఇప్పుడు తినే విధం ఉంటుంది. మనము ఫస్ట్ రాజసిక్ డైట్ అంటాము. వన్స్ ఇన్ అ వైల్, వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days డజంట్ మ్యాటర్ మ్యామ్. నాన్ వెజ్ మేము పేషెంట్స్కి వాళ్ళు ఏం తింటున్నారు అకార్డింగ్లీ వీఆర్ గివింగ్ ది ఇన్స్ట్రక్షన్. అంతే. ఇట్స్ నాట్ అగేన్స్ట్ ద ఫార్ క్లాసికల్ లాగా నేచురోపతి లాగా నాన్ వెజ్ కంప్లీట్ మానేయలేను. మటన్ క్లియర్, మటన్ సూప్ క్లియర్, చికెన్ సూప్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో బేసికలీ మీరు తినే విధానాన్ని మారుస్తున్నారు. ఎస్, తినే విధానంలో చాలా ఇంపార్టెంట్ ఏమి 2 meals in a day పెడుతున్నాం మేము. బికాస్ స్టిల్ వాట్ అవర్ ఫాదర్ సేస్ ఆఫ్టర్ సన్సెట్ వీ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత దాంతో అలవాటు చేసేస్తున్నాం. ఏం తీసుకోకూడదని. ఏం తీసుకోకూడదు. మరి రాత్రి ఆకలేస్తే ఆకలి ఆవదు. బికాస్ మనం ఇక్కడ ఆకలికి తినట్లేదు, అలవాట్లో తింటున్నాం. అది నేను అదే చెప్తున్నాను. మీరు చెప్పేది ఒక వారం ట్రై చేయండి. బికాస్ నేను అది చేస్తున్నా, నా స్టూడెంట్స్ అది చేపిస్తున్నా, నా స్టాఫ్ అది చేపిస్తున్నా. బికాస్ వెన్ ఐ వెంట్ టు విపాసన మెడిటేషన్ దెన్ ఐ రియలైజ్డ్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. Because basically I'm a Vipassana meditator also. I'm giving them to take some breathing exercise. Then classic methodology చెప్పేస్తున్నాం. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్ ఇది. అంటే ఇలా అప్రోచ్ చేయడం అనేది ఇప్పుడు ఇది స్పిరిచువల్ బిలీఫ్ సిస్టమ్స్తో ముడిపడి ఉంది కాబట్టి కొంత. Yes ma'am, yes. మరి అందరూ యాక్సెప్ట్ చేస్తారా సార్? నాన్ బిలీవర్స్ అలాంటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో చెప్తారా మీరు? వాళ్ళు ఇట్స్ అవర్ కమ్యూనికేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు వస్తారు కొద్దిగా వాళ్ళు ఒకే మైండ్లో వస్తారు. వాళ్ళతో కొద్దిగా సైన్స్ బేస్లో వాళ్ళకి చెప్పేస్తున్నా. సపోజ్ ఒక విలేజ్లో నుంచి ఒక పెద్ద ఆయన వస్తున్నారు, వాళ్ళు దారిలో వెళ్ళి చెప్పేస్తున్నా. బట్ దే ఆర్ అక్సెప్టింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్. మేము రిజల్ట్ చూసినప్పుడు నోబడి విల్ డిసగ్రీ విత్ దిస్. దెన్ బేసికలీ దీంతో మనం అడ్వర్టైజ్మెంటో వేరే బోర్డు బ్యానర్ ఏమి చేయము. చిన్న బోర్డు పెట్టినాము. ఇట్స్ ఓన్లీ త్రూ ద మౌత్ పబ్లిసిటీ. అదే మన క్లినిక్లో ఒక బోర్డు పెట్టినాము, మన బుక్లో చెప్పిండాము. ఎక్కడ మీకు రోగం అన్నీ తిరిగారు, తగ్గలేదు, దారి లేదు, చాలా కష్టపడుతున్నా, ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. ఛాలెంజ్ చేయలేదు, ఒకసారి ట్రై చేయండి. బికాస్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మేడం ఇది విషయం. మన శరీరానికి ఒకే ఒక కామన్ సెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ దాట్? శరీరం మిమ్మల్ని సరి చేసుకుంటే ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఇస్ కీప్ ఆన్ ప్యూరిఫై అవర్ సెల్ఫ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు పైన ఒక కుప్ప వేస్తున్నాము. ఒక ఆటోమేటిక్ కుప్ప మెషిన్ ఉంటుంది. ఏం చేస్తుంది? కుప్ప వేసిన తర్వాత ఇట్ విల్ కలెక్ట్ ద డస్ట్ అన్నమాట. డస్ట్బిన్ తీస్తూ ఉంటుంది. కుప్ప వేస్తాము, తీసుకుంటే ఎందుకు వేసావు, వాడకూడదని చెప్పదు. బికాస్ దట్ పని అన్నమాట. సేమ్ శరీరానికి ఒక పని ఉంటుంది. ఆల్వేస్ ట్రై టు క్యూర్ అవర్ సెల్ఫ్. అది సెల్ఫ్ హీలింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఒక మాట చెప్తున్నాను నేను. బికాస్ దిట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఛానల్. ఇట్స్ సొసైటీకి వెళ్ళాలి. బాడీ హ్యావ్ ఓన్ సెన్స్ మ్యామ్. దట్స్ బాడీ హ్యావ్ సమ్ హెల్త్ ప్రిన్సిపల్ ఇస్ దేర్. దట్ ఈస్ నథింగ్ బట్ బాడీ కెన్ క్యూర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రెజువనేట్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. వెన్ వి అలౌ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు అక్సెప్ట్. ఇప్పుడు నాకు వాంతులు వస్తుంది, ఐ హ్యావ్ టు వామిట్ ఇమీడియట్లీ. ఐ షుడ్ నాట్ సప్రెస్ ద వామిట్. అర్థమైంది. ఇప్పుడు నాకు స్వెట్టింగ్ అవుతుంది, సొట్ట అవ్వాలి. బికాస్ ఎలిమినేషన్ బాడీ ఆల్వేస్ సెండింగ్ ద మార్బిడ్ మ్యాటర్. ఎలిమినేషన్గా సడిపోయేది మాత్రమే పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వామిట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు వాటర్ అంటే రెసిస్టెన్స్ ఉండకూడదు అంటున్నారా ఏంటి? శరీరం పంపించేదే రెసిస్టెన్స్ పెట్టకూడదు అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వామిట్ వస్తుంది. ఇప్పుడు చాలా వామిట్ తగ్గించేదానికి చాలా మందులు ఉంటుంది, అన్ని మెడిసిన్లో ఉంటుంది, ఆయుర్వేదం అని అన్ని సిస్టంలో ఉంటుంది. బట్ ఇక్కడ వామిట్ అనేది మీ శరీరానికి పడట్లేదు, నచ్చట్లేదు, అది త్రోఅవుట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వామిట్ రావాలని నేను ఎంత బలవంతంగా చేస్తా కూడా వామిట్ రాదు. ఇప్పుడు ఇక్కడ కడుపు నిండా తినేసి నేను ఒక శిరసాసనం చేస్తున్నాను, బయట రాదు. బట్ నాకు నచ్చలేదు, పడట్లేదు, చిన్న కాఫీ తాగాను, వెంటనే పంపించేస్తుంది. లైక్ వైజ్ డయేరియా ఆల్సో. సో వెన్ వి సప్రెస్ ద ఎలిమినేషన్, దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఆల్ డిసీజ్ అని చెప్తున్నాం. ఆఫ్ కోర్స్ దాంతో వచ్చే డిహైడ్రేషన్ని, దాంతో వచ్చే ఇతరత్ర సమస్యల్ని మనం డీల్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేసే ప్రక్రియ మొదలవుతుందో దాన్ని మనం సహకరించి బయటికి పంపించాలి తప్ప సప్రెస్ చేయకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్కి బ్రీదింగ్కి సంబంధించిన స్టీరాయిడ్స్ వాడాలి,
అవి కూడా అంతే కదా సార్, సప్రెషనే కదా. సప్రెషనే Yeah. మ్యాక్సిమం వీటన్నిటికి సప్రెషన్ క్యూర్ ఉంటుంది. క్యూర్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్కే తెలుసు మేము, కానీ కొద్దిగా పేషెంట్కి పేషెంట్స్ లేదన్నమాట. సార్ నాకు ఇమీడియటే తగ్గాలంటారు. నో డాక్టర్ సార్ నోయింగ్లీ మెడిసిన్ ఇవ్వరు. దే విల్ మ్యాక్సిమం నేను చూసిండాను, డాక్టర్ నాట్ రెడీ టు గివ్ స్టీరాయిడ్ అండ్ ఆల్. సార్ నాకు ఇమీడియట్గా తగ్గాలి, రేపు నాకు ట్రిప్ ఉంటుంది, రేపు ఫారిన్ వెళ్ళాలి, రేపు జాబ్ వెళ్ళాలి, ఇమీడియట్గా ఈరోజే తగ్గాలంటే ఏం చేస్తారు వాళ్ళు? స్టీరాయిడ్ ఇచ్చేస్తారు కదా, నో అదర్ గో అక్కడ. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేసే పని కరెక్ట్ అక్కడ అనమాట. బట్ వీ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ అనమాట. సెన్సిబుల్గా అండ్ చాలా ఇదిగా అనిపిస్తుంది సార్, కన్విన్సింగ్గా అనిపిస్తుంది. మీరు ట్రీట్ చేసిన కొంచెం కాంప్లెక్స్ కేసెస్ వేర్ యూ ఫెల్ట్ వెరీ గుడ్, ఒకటి 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఉంటుంది మేము రీసెంట్గా కూడా ఒక మేడం గారు ఒక సర్వికల్ క్యాన్సర్ అన్నమాట, చాలా హీమోస్ పెట్టారు, రేడియేషన్ పెట్టారు, ఈవెన్ దో 20-30 టాబ్లెట్స్ వాడేవాళ్ళు అన్నమాట. వాళ్ళుగా వచ్చి వాలంటరీగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ నేను చెప్తున్నాను సార్, లేదమ్మా నేను అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని చెప్పాను. వాళ్ళుగా ఫోన్లో మాట్లాడి నాకు ఇప్పించారు అనమాట. ఈ సీఈస్ నౌ ఆల్ రైట్. ఒక 6 to 8 సిట్టింగ్ వరకు వచ్చారు. గ్రాడ్యువల్ ఆ మందులన్నీ మానేశారనమాట. 30 టాబ్లెట్స్ పర్ డే వాడారనమాట, ఇంక్లూడింగ్ అలోపతి వాడారు, కొద్దిగా హోమియో అన్నీ కలిపి వాడేవాడు. మన అక్యుపంజర్లో నీడిల్ ఇచ్చి ఫుడ్ పద్ధతి కొద్దిగా చెప్పాను, అలవాటు కొన్ని చెప్పాను. దెన్ షీ ఈజ్ కోఆపరేటింగ్ విత్ మీ. నౌ షీ ఈజ్ ఓకే. ఓకే అంటే వాట్ యు మీన్ సార్? క్యాన్సర్ కంప్లీట్గా తగ్గిపోయిందా? తగ్గినట్టు. నో సిమ్టమ్ ఇన్ ద సెన్స్ షీ హ్యావ్ అ గుడ్ స్లీప్, షీ హ్యావ్ అ గుడ్ స్టూల్ అండ్ మెన్స్ట్రల్ ఆల్సో, ఎలిమినేషన్ ఆల్సో గుడ్, ఇంటేక్ ఆల్సో గుడ్. దో 2 విధమైన యాక్టివిటీస్ ఉంటుంది, వాలంటరీ అండ్ ఇన్వాల్వంటరీ యాక్టివిటీస్ ఉంటుంది. ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అనేది మనం తినిన తర్వాత మంచి నిద్రల మంచి ఆకారం జీర్ణమయ్యేది ఇన్వాలంటరీ మూమెంట్. మెటబాలిజం ఈజ్ గోయింగ్ ఆన్, అది బాగుంటుంది. వాలంటరీ మూమెంట్ మంచిగా మాట్లాడుతున్నాను, ఐఎమ్ బీయింగ్ ఎంథూసియాటిక్, నా పని నేను చేసుకుంటున్నా, నేను అమ్మ మై డ్యూటీ అసలు మదర్గా నేను డ్యూటీ చేసుకుంటున్నా, అసలు స్టాఫ్గా నా జాబ్కి వెళ్తున్నా, అసలు డాక్టర్గా నా నాన్న అమ్మకు మంచిగా చేస్తున్నాను అనేది ఒక ఓవరాల్ వెల్బీయింగ్ ఈజ్ గుడ్ మ్యామ్, అది ఉంటుంది. ఆంకాలజిస్ట్ మీరు చెప్పే సర్వైకల్ క్యాన్సర్ లాంటి ఒక తీవ్రమైన మహమ్మారిని మీరు కంట్రోల్ చేశారంటే ఆంకాలజిస్ట్ ఒప్పుకుంటారా సార్? ఎస్ మేము ఒప్పుకోవాలి కదా మేడం, ఇట్స్ ప్రాక్టికల్గా చెప్తున్నాం కదా. ప్రాక్టికల్గా మీరు చేసి చూపించారు. అవును, ప్రాక్టికల్గా చెప్పి ఇప్పుడు ఆవిడని ట్రీట్ చేసిన డాక్టర్స్ కూడా వాళ్ళు చూసారు. ఎవరీ డాక్టర్స్ ఆల్ నో బాడీ హ్యావ్ ఓన్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ పేషెంట్స్ షుడ్ నాట్ కోఆపరేట్ విత్ దట్, పేషెంట్ నాట్ అడాప్ట్ దట్ పాలసీ. అది అంటే తొందరపడి మనం తొందరగా దానికి క్యూర్ చేశారంటే షార్ట్ కట్స్ వెతుకుంటాం. మనము వాళ్ళతో కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో పిలిపించి ఆహారం ఇది చేయాలి, కొద్దిగా ఇన్స్ట్రక్షన్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది మేము. ఇక్కడ పేషెంట్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం పేషెంట్తో ఛాలెంజ్ చేయట్లేదు ఎవరితో. వెన్ యు ఆర్ రెడీ వీఆర్ రెడీ టు క్యూర్ యూర్స్. అందుకే ఒక మాట ఉంటుంది మ్యామ్ ఇంగ్లీష్లో, వెన్ యూ రెసిస్ట్ ఇట్ విల్ పెర్సిస్ట్ అంటారు. సో ఐఎమ్ నాట్ రెసిస్ట్ ఎనీథింగ్, ఐఎమ్ అక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ నో అదర్ గో, ఫైనల్ ఇక్కడ రండి, ఇక్కడ చెప్పేది కంపల్సరీ చేయాలి. ఇఫ్ యూ వాంట్ అ గుడ్ హెల్త్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎల్ ఇన్ ద డిన్నర్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ అక్యుపంక్చర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? 100% లేదు. అంటే అస్సలు ఎక్కడ ఏ సమస్య ఉండదు. చాలా మందికి నీడిల్స్ కదా అమ్మో అని భయపడతారు. లేదు మ్యామ్, ఇది ఇంకో మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ అ క్లినికల్ బేస్డ్ అక్యుపంక్చర్, ఇట్స్ క్లాసికల్ బేస్డ్ అంటాము. స్కిన్ పైననే ఉంటుంది అన్నమాట. వీఆర్ యూజింగ్ ద వెరీ టిన్నీ నీడిల్, స్కిన్ సర్ఫేస్ ఓన్లీ ఇట్ సెల్ఫ్. వెళ్ళదు, చాలా స్కిన్ పైన సూపర్ఫిషియల్గా ఉంటుంది. సమ్ టైమ్ పిల్లర్కి టచ్ ప్రెషర్ ఇస్తున్నాం అంతే ప్రెషర్ లోపలికి ఇలా వెళ్ళే అది క్లినికల్ బేస్డ్ అక్యుపంక్చర్. దట్స్ సిమ్టమ్ బేస్డ్ అక్యుపంక్చర్ అంటున్నాము. అది మోడర్న్ అక్యుపంక్చర్ కూడా చెప్పొచ్చు. దే హ్యావ్ ఎ నీడిలింగ్ గన్ ఉంటుంది, డయాగ్నోసిస్ మెటీరియల్ ఉంటుంది, మసాజ్ మెషిన్ ఉంటుంది, అన్ని మెషినరీ ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్లీ ఇంట్యూటివ్ సైన్స్. ఎస్ మ్యామ్, ఇట్స్ నాట్ అ జూడో సైన్స్, ఇట్స్ నేచురల్ సైన్స్. అండ్ ఈ నీడిల్స్ అని ఎలా సార్ మీరు అంటే కొత్త నీడిల్స్ వాడతారా? కొత్త నీడిల్స్ అది సింపుల్ మ్యామ్, అది చాలా షార్ప్గా ఉంటుంది. అగైన్ యూజ్ చేసేదాన్ని కూడా కుదరదు అన్నమాట, డిస్పోజబుల్ అన్నమాట. చాలా హాఫ్స్ అంటాం, ఇట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఉంటుంది. సో అయితే పెయిన్లెస్గా ఒక కొత్త సైన్స్ తెలుసుకునే అవకాశం ఇది. రెండోది శరీరానికి తనకే ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ని వెలికి తీసే ఒక అవకాశం. అండ్ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ మీరు అనడం ప్రకారం పని చేయకుండా మానదు, మీరు అన్నీ ట్రై చేసి నా దగ్గరికి రండి, అక్యుపంక్చర్ ట్రై చేయండి అంటున్నారు. సో ఫ్యాబ్యులస్ అంటే ప్రపోజిషన్ దట్ యూ హ్యావ్ ఫర్ ద అంటే డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హీలింగ్ సార్. ఫైనలీ మీ విజన్ ఏంటి సార్ ఈ అక్యుపంక్చర్లో? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మేము ఇప్పుడు కామన్గానే వీఆర్ రెడీ టు లెర్న్ ఎవ్రీథింగ్ మ్యామ్.
నాకు కొద్దిగా ఒక ప్యాషనేట్గా ఉంటాను. ఐ వాంట్ టు లెర్న్ డ్రాయింగ్, ఐ వాంట్ టు లెర్న్ ద మ్యూజిక్, ఐ వాంట్ టు లెర్న్ ద డాన్స్ అండ్ ప్యాషన్గా చేస్తూ ఉంటున్నాము. మై విజన్ ఈస్ దాట్, బట్ నో బడీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు సో ద కీన్ ఇంట్రెస్టెడ్ టు అబౌట్ దర్ హెల్త్. మేము మా ఫైనల్ విజన్ ఈస్ దాట్ ఒక్కొక్క ఇంటికి ఒక హీలర్ ఉండితే బాగుంటుంది. బికాస్ ఇఫ్ ఫైనలీ నో అదర్ గో, చిన్న చిన్నవికి ఎప్పుడు మనం సప్రెస్ చేస్తున్నాము, చిన్న చిన్నవికి మందులు ఎప్పుడు వాడుతున్నాము, ఇట్స్ విల్ బికమ్ క్రానిక్ అంటున్నాము. వెన్ ఇట్స్ చిన్న చిన్నవి మీరు ఇంట్లో తీసుకుంటే ఫ్యూచర్లో మాకు పెద్దదిగా రాదు కదండి. అందుకే మై విజన్ అండ్ పేషన్ ఇస్ టు టీచ్ ద సొసైటీ. కనీసం ఇంటికి ఒకరు హీలర్, ఒక్క మినిమం ఒక ఇంటర్ చదివితే చాలు, కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది చాలు. బికాస్ టెర్మినాలజీ ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి కదా చిన్న చిన్నవి. అది ఉండితే దాత వాళ్ళకు కొద్దిగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఒక అకాడమీ లాగా రన్ చేస్తున్నాను నేను. అక్యూఆర్ఏకియా వెల్నెస్ అకాడమీ అని హైదరాబాద్లో క్లినిక్ దగ్గరే ఒక అకాడమీ పెడుతున్నాను. ఇయర్లీ 50 స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్నారు, బయట వస్తున్నారు, సర్టిఫికేట్ వస్తుంది. భారత్ సేవా సమాజ్ అని ఒక బోర్డు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు. దే ఆర్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద సర్టిఫికేట్ ఆల్సో. వాళ్ళు ఇస్తున్నారు. దాంతో పెట్టి వాళ్ళు పెద్ద డాక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్గా చేరవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు కదా. మేము పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ వాళ్ళు ఏమంటే దాంతో మిస్యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ మందులు లేదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ యోగా అని పెట్టుకోండి. యోగాసనం మీరు చేస్తున్నారు, సపోజ్ 4 మందికి చెప్పిస్తున్నారు, ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్ కదా. ఇక్కడ చాలా మిస్యూజ్ ఎందువల్ల అవుతుందంట, అకుపంచర్ చదివి వాళ్ళు డాక్టర్ అని వేరు పట్టుకుంటారు. 1 year కోర్స్ చదివి డాక్టర్ని పెడుతున్నారు. ఇది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. సెకండ్ మిస్టేక్, వాళ్ళు ఏమో సప్లిమెంటరీ ఇస్తూ ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ వచ్చి, సార్ మీరు ఇది ఇవ్వండి, ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ ఫాలింగ్, ఇట్స్ గుడ్ ఫర్ ఒబిసిటీ, అదేంటి సప్లిమెంటరీ ఇష్యూ సేల్స్ అమ్ముతున్నారు అనమాట. ఇట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో అలా చేయకుండా వాళ్ళకి నిబద్ధతతో ఉండాలి. అవును, ఉంటేనే అది, అంటే కాజ్ పట్ల నిబద్ధత ఉండాలి, అప్పుడే వాళ్ళకి అది ఫలిస్తుంది కదా. అది ఎనీవే సార్, మీరు అన్నట్టుగా వాట్ వి సోషల్ వి రీప్ అంటాం కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏ సంకల్పంతో చేస్తున్నారో అవే సంకల్పాలు ప్రతిఫలిస్తాయి. ఎక్కడైతే అవి చేయకూడదో నేచర్ విల్ టేక్ కేర్. కరెక్ట్. సో చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ అండ్ హీలింగ్ సార్. డాక్టర్ రాజా గారు, మీ రాక మాకు చాలా నిజంగా సంతోషం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్యుపంక్చర్ గురించి. తప్పకుండా ఈ సైన్స్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాక్షి టీవీ ఆల్సో. థ్యాంక్ యూ. గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.